ఇక డీటెయిల్స్లో వెళ్తే కష్టాల్లో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధి పెన్నిధి వంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పేద ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో పాల్గొన్న ఆయన నియోజకవర్గ పరిధిలోని 30 బాధిత కుటుంబాలకు 12.15 లక్షల సీఎం సహాయ నిధులను పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధి పెన్నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నిధి కష్టాల్లో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధి పెన్నిధి వంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పేద ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో పాల్గొన్న ఆయన నియోజకవర్గ పరిధిలోని 30 బాధిత కుటుంబాలకు 12.15 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే చెక్లు రావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్లు అనేది ఆల్మోస్ట్ సామాజిక పెన్షన్లు ఎంత సీరియస్గా తీసుకుని చేస్తున్నారో అంత సీరియస్గా తీసుకుని ప్రతి సిఎంఆర్ఎఫ్ కూడా చెక్ కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన కష్టాల్లో ఉపయోగపడుతుంది అనేటటువంటి మంచి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పకుండా చాలా సీరియస్గా తీసుకుని చేస్తూ ఉన్నారు. ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుందాం. దీని ఘనత ఆయనకు ఒక్కడికే చెందుతుంది. అదైతే కనుక వెరీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సిఎంఆర్ఎఫ్ చెక్లు అనేది ఆల్మోస్ట్ సామాజిక పెన్షన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ పట్టణం రూరల్ మండలం సుకలమర్రి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు గృహ స్వప్నాన్ని నెరవేర్చే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి సంతోషాన్ని పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ట్రాన్స్ఫార్మర్లపై దొంగలు దాడి చేసి రాగివేర్లను ఎత్తుకుపోతున్న ఘటనలు స్థానిక రైతులు తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సారంగపల్లి ఆగ్రహారం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు ఆయిల్ దొంగతనం చేసిన ఘటన కలకలం రేపుతోంది. గ్రామ పరిసరాల్లోని వ్యవసాయ పొలాల్లో ఉన్న 3 ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు వాటిని పగలగొట్టి లోపల ఉన్న కాపర్ వైర్లు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ను అపహరించారు. ఈ ఘటనతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మా పొలంలో ట్రాన్స్ఫార్మర్ పెట్టి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏ ఇబ్బందులు లేకుండా కరెంటుతో నీళ్లు నడుపుకుంటూ భూమి సాగు చేసి పండించుకుంటున్నామండి. మా ట్రాన్స్ఫారాన్ని పోయిన రోజు నైటు ఏ దొంగలో వచ్చి ఎత్తకపోయారు. దానికి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేశామండి. మా ట్రాన్స్ఫారం లేకపోతే పంట పండించడానికి మాకు మహా ఘోరంగా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. ఈ దొంగలను ఖచ్చితంగా పట్టుకొని బాగా ఖండించిన గ్రామం మాది. మా పొలంలో ట్రాన్స్ఫారం పెట్టి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏ ఇబ్బందులు లేకుండా కరెంటుతో నీళ్లు నడుపుకుంటూ భూమి సాగు చేసి పండించుకుంటున్నామండి. మా ట్రాన్స్ఫారాన్ని పోయిన రోజు నైటు ఏ దొంగలో వచ్చి ఎత్తకపోయారు. దానికి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేశామండి. మా ట్రాన్స్ఫారం లేకపోతే పంట పండించడానికి మాకు మహా ఘోరంగా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. ఈ దొంగలను ఖచ్చితంగా పట్టుకొని బాగా ఖండించిన గ్రామం మాది. మా పొలంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో గలాట చోటు చేసుకుంది. స్థానిక సాయిరాం కూల్ డ్రింక్స్ పాన్ షాప్పై కొందరు యువకులు మూకుమ్మడిగా దాడి చేసి బీభత్సం సృష్టించారు. షాప్ యజమాని తోట పుష్పవల్లి తన స్కూటీపై సరుకులు తీసుకొచ్చి షాప్ ముందు అన్లోడ్ చేస్తుండగా ఓ యువకుడు తన బైక్తో అతివేగంగా వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టినట్టు తెలిపింది. ఈ ప్రమాదంలో పుష్పవల్లి కాలు చేయికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు సదరు యువకుడిని నిలదీయడంతో దుర్భాషలాడుతూ తన అనుచరులతో ఫోన్ చేసి రప్పించినట్లు తెలిపింది. ఈ దాడిలో వృద్ధుడిపై కూడా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పుష్పవల్లి అనే ఆమె షాప్ అమ్ముకుంటుండగా తను వేరే స్కూటీ మీద సరుకులు తెచ్చుకుని అవి దింపుకుంటుందండి. బండి మీద దింపుకుంటుండగా ఒక కుర్రోడు వచ్చి ఈవిడ ర్యాష్గా వచ్చి బండి గుద్దటం జరిగింది. బండి డ్యామేజ్ అయింది. ఆవిడకి చెయ్యికి కాలుకి విపరీతం దెబ్బలు తగలటం జరిగిందండి. ఆ దెబ్బలు తగిన తర్వాత వాళ్ళకి వచ్చేబెట్టి అడిగితే
కొంచెం వాళ్ళు ర్యాష్గా మాట్లాడారండి. ర్యాష్గా మాట్లాడి ఆడపిల్లకి దెబ్బలు తగిలినాను, మీరు సమాధానం ఎలా చెప్తున్నారు, తాగేసి వచ్చారని మేము అర్థం చేస్తే ఎవరు తాగాడని గర్భాషలు ఆడుకుంటే ఇక్కడ ఉన్న ముసలాయన మీదకి దౌర్జన్యం చేశారండి. ముసలాయన మీదకి మా మీదకి దౌర్జన్యం చేశారు. మేము మధ్యలో వచ్చి అడిగితే మా మీద దౌర్జన్యం దిగారు. దౌర్జన్యం మాట పెరిగింది. వర్షాలు పడుతున్నాం. ఈ లోపల వాళ్ళకి ఎవరికో ఫోన్ చేస్తే ఒక 10 మంది 15 మంది ఇంచుమించు 20 మంది దగ్గరగా ఉంటారు. కర్రలతోటి వచ్చేసి దౌర్జన్యం చేసి బళ్ళు ఆపటం ఏం జరిగిందని కూడా కనీసం అడగకుండా ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసేసి కొట్టంతా బద్దలు కొట్టేసి మొత్తం దౌర్జన్యం చేసేసి మొత్తం చేసేసారంటే ఈ ఎంత సెంటర్లో ఎంతమంది మధ్యలో ఎంత రక్షణ లేకుండా ఒక ఆడపిల్ల వ్యాపారం చేసుకున్న ఆడపిల్ల మీద ఇలా జరిగిందని అడిగితే రక్షణ లేకపోతే సామాన్య సామాన్యులకి ఎక్కడ రక్షణ ఉంటుందండి? ఎంత దౌర్జన్యాలు చేసి ఎంతమంది వచ్చేసి కొట్టేసి దౌర్జన్యం చేసేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారికైనా సరే పాత్రికేయ మిత్రులకైనా ఒకటే, ఇది జరిగిన దాడి ఇక్కడ సాక్షులు ఉన్నారు, చేసిన వీడియోలు ఉన్నాయి. దయచేసి దీన్ని గమనించి వాళ్ళని సరైన శిక్షించి మాకు పాపకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎవరండి వాళ్ళు? లా అండ్ ఆర్డర్ నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కొనియాడారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో 12.29 కోట్లతో నిర్మించిన ఆర్మోడ్ అధికారుల నివాస గృహాలను ఐజీ చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి రామగుండం సిపి అంబర్ కిషోర్ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య డీజీపీకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఏ విధంగా అధిగమించాలో ఆయన సూచించారు. అది కొంత లేట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్న 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అలైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం హోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు కూడా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తాం ఒక వీక్ పాటు. దీంట్లో ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైందో అది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో హజీనగర్ మహిళలు బిందెలతో ఆందోళనకు దిగారు. గత 6 రోజుల నుంచి 13వ వార్డులో నీటి ఎద్దడితో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు రాకపోవడంతో రోడ్డుపై బిందెలతో బైఠాయించి నీటి సమస్యను తీర్చాలంటూ ధర్నా చేశారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మళ్ళీ కుళాయిలు సొంత కుళాయిలు వేపించుకున్నాము, సొంత కుళాయిలు పన్ను కట్టమంటున్నారు. నీళ్ళు లేవు. పైన వచ్చి నీళ్ళు ఎడుగుతాయినా యాసందుకు నీళ్లు రావాలి, యాసందుకు నీళ్లు లేవని చూడాలి కదా. లేకుండా సమాధానం అన్నా చెప్పాలి కదా. ఫోన్లు చేస్తే ఫోన్లు కడు లేవు. మళ్ళీ కాకినాడ జిల్లా మండల కేంద్రం కాజులూరులో న్యాయం కోసం వెళ్లిన 2 మహిళలను కులం పేరుతో దూషించాడని జనసేన మండల నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక గొల్లెపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చిన తమకు న్యాయం చేయాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నాయకుడి అన్యాయం శ్రీరామ్మూర్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితులు సన్నపు లక్ష్మి, ఆకుల నాగదేవి అనే 2 మహిళలు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల పెద్దలు, నాయకులు మహిళలకు అండగా ఉంటామని మద్దతు తెలిపారు. మహిళలకు న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మరి చూస్తూ ఉన్నారు 2 మహిళలు కనీసం వెళ్తే కనీసం మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వలేనటువంటి కనీస గౌరవం ఇవ్వలేనటువంటి వ్యక్తుల్ని మీరు పార్టీలో ఏ విధంగా మంచి స్థానాల్లో నిలబెట్టారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మనందరం కలిసి రాజ్యాధికార సాధన దిశగా వెళ్ళాలి అనుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవించాలి అనుకుంటే, గౌరవిస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏ మాత్రం కూడా ఈ విషయంలో మీరు స్పందించి ఈ విషయానికి మీరు తగు న్యాయం చేయకపోతే ఆ కుల అహంకారంతో మాట్లాడుతున్నటువంటి అన్నం శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అది మీ పార్టీకి సంబంధం లేదని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కాజులూరు మండలంలో ఖచ్చితంగా ఆవశ్యకంగా ఉంది. ఈరోజు కాజులూరు మండలంలో ఉన్నటువంటి జనసేన కానీ, టీడీపీ కానీ, మిగతా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానీ అందరికీ బహుజనులందరికీ సపోర్ట్గా ఉంటారని
మేము ఆశిస్తూ ఉన్నాం. ఇదే తరుణంలో మీరు ఈ పరిస్థితిలో ఉన్నటువంటి కులహంకార నాయకుల్ని మీ పార్టీలో ఉండించుకుంటే ఖచ్చితంగా ఇది మీ పార్టీకి తీరని నష్టాన్ని మా దళితుల పట్ల చూపిస్తున్న వివక్షతకు ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తన కుమారుడు అస్వాడ్ గురుదత్త డిఎండి అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని తండ్రి హరీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో 4 నెలల్లో బాబుకి ఇంజెక్షన్ వేయించాలని వైద్యులు చెప్పారని తెలిపారు. ఇంజెక్షన్ విలువ 26 కోట్లు అవసరమవుతుందని తెలిపారు. తమ బాబు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నామని తెలియజేశారు. ప్రభుత్వం మానవత దృక్పథం కలిగిన వారు తమకు ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు దయచేసి మా బాబుని ఇది డిఎండి బారి నుండి కాపాడండి. ఆ ఒక్క ఇంజెక్షన్ ఇప్పిస్తే బాబు బతుకుతాడండి. ప్లీజ్ సేవ్ చేయండి బాబుని. బాబుకి డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉంది. ఇది ఒక ప్రాణాంతకమైన జెనెటిక్ డిజార్డర్. ఈ జెనెటిక్ డిజార్డర్లో మజిల్ అనేది కంట్రోల్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. అది చాలా ర్యాపిడ్గా వీక్ అవుతూ ఉంటుంది. అలా వీక్ అవుతా ప్రజెంట్ బాబు నడుస్తాడు, దాని తర్వాత మెట్లు ఎక్కుతాడు, కానీ ఒక 1 ఫ్లోర్ కంటే ఎక్కువ ఎక్కలేడు. వీక్నెస్ ఉంది. ఇది ఇలానే ఇంకా ఫర్దర్గా వీక్ అయిపోయి బాబు నడవలేని పరిస్థితికి తీసుకెళ్ళి మంచాన్ని పడే విధంగా చేస్తుంది. మంచానికి పరిమితం చేస్తుంది. ఇంకా అలానే డిలే అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఊపిరి తీసుకునే సామర్థ్యాన్ని కూడా తీసేసి బైపాప్ మిషన్స్ అనేవి పెట్టుకోవాల్సిన దుస్థితిని తీసుకొస్తుంది. ఇంకా అలానే అక్కడితో ఆగిపోకుండా హార్ట్ని బాగా వీక్ చేసి లాస్ట్కి హార్ట్ ఫెయిల్ చేసి బాబుని మనకు కాకుండా చేసే ప్రాణాంతకమైన వ్యాధి ఇది. ప్రాణాంతకమైన జెనెటిక్ డిజార్డర్ ఇది. దీనికి ఎల్విడిస్ జీన్ థెరపీ అనే ఒక ఇంజెక్షన్ ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 26 కోట్లు అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. ఒక మధ్యతరగతి కుటుంబంగా 26 కోట్లు మా కుటుంబం నుంచి అన్నీ అమ్మేసుకొని అన్నీ తీసుకున్నా కానీ అసలుకి సరిపోని విషయం. అసలుకి మొత్తం తీసుకున్నా కానీ 1 కోటి కూడా రాదు. అలాంటిది ఒక 26 కోట్లు అంటే అసలుకి ఒక మధ్యతరగతి కుటుంబంగా మాకు అందుబాటులో లేదు. హరీష్ బాబు పేరు అస్వాడ్ గురుదత్త. బాబుకి డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర ఘరానా హంతకుడిని తిరుపతిలో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 20 లక్షల బంగారు నగలతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుడు ఆచూకీ కోసం కేరళ పోలీసులు 2 లక్షల రివార్డు ప్రకటించారు. ఒంటరి మహిళను టార్గెట్ చేసి ఆపై హత్య చేసి నగలతో ఉడాయించడమే ఇతడి ప్రవృత్తిగా పోలీసులు పేర్కొన్నారు. నిందితుడికి సహకరించిన రాజం అనే మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు లేడీస్ని చంపడం, అదేవిధంగా రామచంద్రాపురంలో ఒక పర్సన్ని చంపడం జరిగింది. అదేవిధంగా పిచ్చాటూరులో ఈ 4 కేసెస్ని మనం డిటెక్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు దాదాపు 20 లక్షల విలువైన బంగారాన్ని, ఆటోను సీజ్ చేయడం జరిగింది. అతనికి అసిస్ట్ చేసిన వెదురుకుపానికి చెందిన రాజమ్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇతను నేటివ్ ఆఫ్ కర్ణాటక అండ్ కేరళ బార్డర్లో సులుయా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను యాక్చువల్గా ఫస్ట్ కేరళలో దాదాపు 4 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని రావడం జరిగింది 2018లో. అతని మీద ఈవెన్ 2 లక్షల రివార్డు కూడా వాళ్ళు ప్రకటించారు. ఇతన్ని పట్టించిన వారికి 2 లక్షలు ఉంటుందని. సో అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను. అక్కడి నుండి కర్ణాటకలో విశ్వనాథ్ అనే ఒక గుల్బర్గాకు చెందిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డుని అతని పేరు మీద మార్చుకొని అక్కడే కూడా దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కర్ణాటకలో. సో అక్కడి నుండి తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువులోని రాజీవ్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీలో అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నివసిస్తున్నట్లు అనుమానం వస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సిఐ టి చిన్న గోవింద్ స్థానికులను కోరారు. కలిసి మేము ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ఇక్కడ ఎవరైనా అనుమానితులు నివసిస్తున్నారా, కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా నివసిస్తున్నారా, లేదంటే దొంగ పనులు కానీ
ఇలా రికార్డ్స్ లేని బండ్లు కానీ ఉంటే వాటిపైన మరియు ఈ గంజాయి డ్రగ్స్ ఇల్లీగల్ కార్యక్రమాల పైన మేము అక్కడ సోదా చేయడం జరిగింది. ఆ సోదాలో ఎటువంటి వస్తువులు లభించలేదు. ప్రకాశం జిల్లా ఉలువపాడులో పోలీసుల కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఉలువపాడు పోలీసులు నిర్వహించిన కార్డెన్ సెర్చ్లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించారు. డ్రగ్స్, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పాత నేరస్తులను గుర్తించడం, అక్రమ మద్యం, నాటు తుపాకులు స్వాధీనం చేసుకోవడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గంజా ఉండకూడదు, అలాగే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి ఆదేశాల మీద ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటిని చెక్ చేయటం, అలాగే అక్కడ బ్యాడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ ఇళ్లను కూడా చెక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 37 మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ లేనటువంటి 37 మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వాటి అన్ని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేయడం, అలాగే వాటికి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో ఆర్ఎంపీ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్ఎంపీ వైద్యుడు ఎం కోటిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన ఆదివారం వేకువజామున జరిగింది. దంపతులిద్దరూ ఇంట్లో ఉండగా వేకువజామున వైద్యం కోసమంటూ 3 వ్యక్తులు తలుపు తట్టారు. తలుపు తీసిన ఆర్ఎంపీ వైద్యుడు పై మాస్కులు ధరించిన 3 వ్యక్తులు కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. కుప్పకూలిన ఆర్ఎంపీ వైద్యుడు సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. ఈ దృశ్యాలను చూసిన భార్య స్పృహ కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. వికారాబాద్ జిల్లా నాసన్పల్లి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన 2 వ్యక్తులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులు వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బార్వాద్ గ్రామానికి చెందిన అంజయ్య, పాండుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరులో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా గంజాయి స్మగ్లింగ్ను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 2 నిందితులను అరెస్టు చేయగా ఇంకా కొందరు నిందితులు పరారైనట్లు తెలిపారు. పోలీసులు చేసిన తనిఖీల్లో గంజాయి రవాణా కోసం ఆటోను ప్రత్యేకంగా తయారు చేయించినట్లు కనుగొన్నారు. 34,80,000 రూపాయల విలువ చేసే 69.6 కేజీల గంజాయితో పాటు ఆటో, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆటోలో వస్తూ వీళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నించినట్లు ఆమెడే ఎస్ఐ గారు తన సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకొని ఆటోను కూడా తనిఖీ చేయగా వాళ్ళిద్దరు కూడా ఒరిస్సాకి చిత్రకొండకు చెందిన వ్యక్తులుగా తెలియజేశారు. తలే కట్టేశ్వరరావు ఎలియస్ కోటిబాబుని, అదే రకంగా బచెల్ పడియామి అని వీళ్ళు. చిత్తూరు జిల్లా కుప్పంలో పెద్దపల్లి గంగమ్మ పుష్పపల్లకి ఊరేగింపు వైభవంగా జరిగింది. శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతరలో భాగంగా ఈ వేడుకను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ కన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.